ఉగ్రవాదులు దాడి సమయంలో ప్రధాని నరేంద్ర మోదీని దూషించారని ఓ మృతుని కుమార్తె తెలిపింది. తన తండ్రిని ఇస్లామిక్ ధర్మోక్తిని చదవమన్నారని తిరస్కరించినందుకు 3 సార్లు కాల్పులు జరిపారని వాపోయింది. పురుషులే లక్ష్యంగా ముష్కరుడు కాల్పులు జరిపారని వెల్లడించింది. మరోవైపు దాడికి బాధ్యత వహించిన ద రెసిడెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థ జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పాటైంది. ఈ సంస్థ ఇప్పటి వరకు 6 సార్లు దాడులకు పాల్పడింది. ఉగ్రదాడిలో ఎదుర్కొన్న భయానక క్షణాలను ఓ మృతుని కుమార్తె ఫోన్ ద్వారా జాతీయ మీడియాకు వెల్లడించింది. ఉగ్రవాదులు స్థానిక పోలీస్ దుస్తుల్లో రాగానే తాము ఓ టెంటులో తలదాచుకున్నామని తెలిపింది. ఉగ్రవాదులు తమను పసిగట్టి తమ దగ్గరకు వచ్చారని చెప్పింది. అనంతరం తన తండ్రిని బయటకు రమ్మన్నారని వెల్లడించింది. ప్రధాని మోదీని సమర్థిస్తున్నందుకు తన తండ్రిని తిట్టారని, కశ్మీరీ మిలిటెంట్లు అమాయకులను చంపుతున్నారని ఆరోపించడాన్ని తప్పుబట్టారని చెప్పింది. ఆ తర్వాత ప్రధాని మోదీని దూషించారని ఆమె తెలిపింది. ఇస్లామిక్ ధర్మోక్తిని చదవమన్నారని తన తండ్రి తిరస్కరించడంతో 3 సార్లు కాల్పులు జరిపారని వాపోయింది. తొలుత తలలో, ఆ తర్వాత చెవిలో, అనంతరం వెనక వైపు కాల్చారని వివరించింది. ఉగ్రవాదులకు భయపడి స్థానికంగా ఉన్నవారు ఇస్లామిక్ ధర్మోక్తిని చదువుతూ ఉండిపోయారని చెప్పింది. మహిళలను, పిల్లలను చంపమని ముష్కరులు చెప్పినట్లు ఆమె తెలిపింది. మరోవైపు దాడికి బాధ్యత వహించిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థ జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పాటైంది. తొలుత ఆన్లైన్లో ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించిన ఆ సంస్థ ఆ తర్వాత 6 నెలల్లోగా లష్కరే తోయిబా వంటి పలు ఉగ్ర సంస్థల సభ్యులను తీసుకుని ఒక గ్రూపుగా ఏర్పాటైంది. పాకిస్తాన్ కు చెందిన నిఘా సంస్థ ఐఎస్ఐ టీఆర్ఎఫ్ ను సృష్టించిందని నిఘా వర్గాల సమాచారం. లష్కరే తోయిబా నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించడానికి టీఆర్ఎఫ్ ను ఏర్పాటు చేయించినట్లు చెబుతున్నారు. లష్కరే తోయిబా ఉగ్ర కార్యకలాపాల కారణంగా ఆర్థిక చర్యల టాస్క్ ఫోర్స్ FATF 2018లో పాక్ ను నిషేధిత దేశాల జాబితాలో చేర్చింది. దీంతో పాక్ దిద్దుబాటు చర్యల్లో భాగంగా టీఆర్ఎఫ్ ను ఏర్పాటు చేయించిందని అంటున్నారు. 2019లో ఏర్పాటైనప్పటి నుంచి టీఆర్ఎఫ్ దాడులకు దిగుతోంది. కశ్మీర్ ప్రాంతంలో ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోంది. దీంతో 2023లో టీఆర్ఎఫ్ ను ఉగ్ర సంస్థల జాబితాలో భారత్ చేర్చింది. టీఆర్ఎఫ్ ను కశ్మీరీ మిలిటెంట్ షేక్ సజ్జాద్ గుల్ అలియాస్ షేక్ సజ్జాద్ సృష్టించాడు. శ్రీనగర్ లో ప్రముఖ జర్నలిస్ట్ అయిన షుజాత్ బుఖారీ, అతడి భద్రతా సిబ్బంది ఇద్దరిని 2018లో హతమార్చడానికి సజ్జా కుట్ర పన్నాడు. ఉగ్ర కార్యకలాపాల కారణంగా ఉపా చట్టం కింద సజ్జాద్ ను ఉగ్రవాదిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో అతడు లష్కరే తోయిబా కమాండర్ గా పనిచేశాడు. అన్ని మతాలకు చెందిన వ్యక్తులను టీఆర్ఎఫ్ లక్ష్యంగా చేసుకుంటుంది. ఆ సంస్థ దాడులు చేసిన వారిలో కశ్మీరీ పండిట్లు, సిక్కులు, హిందువులు, ముస్లింలు ఉన్నారు. ఈ సంస్థ ఇప్పటి వరకు 6 సార్లు దాడులకు పాల్పడింది.